వన్డే వరల్డ్ కప్ లో ఓటమి తర్వాత తొలిసారి టీమిండియా సాంప్రదాయ క్రికెట్ ఆడబోతుంది. దక్షిణాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ లో తలపడేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి ఎలాగైనా సిరీస్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఈ రోజు మధ్యాహ్నం 1:30 అంటే భారత కాలమాన ప్రకారం ఈ సమయాన మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. నిన్న సోమవారం డిసెంబర్ 25న ఉదయం నుంచి సెంచరియన్ లో భారీ వర్షం కురిసింది. దీంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా టీమిండియా తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్ కు దూరమైనట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వెదర్ రిపోర్ట్ ప్రకారం రెండో రోజు కూడా 50 నుంచి 60% వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.